So good morning friends, welcome to my channel. My name is Arun Gangadhar. సో మనం ప్రీవియస్ సెషన్స్లో డాకర్ ఆబ్జెక్ట్స్ గురించి చూసాం. లైక్ డాకర్ ఫైల్ అంటే ఏమిటి, ఇమేజ్ అంటే ఏమిటి, కంటైనర్ అంటే ఏమిటి, సో డాకర్ వాల్యూమ్స్ అంటే ఏమిటి, నెట్వర్క్స్ అంటే ఏమిటి చూసాము. సో ఈరోజు ఏంటంటే ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం డాకర్ ఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను లాస్ట్ క్లాస్లో మెన్షన్ చేసినట్టు డాకర్ ఫైల్ అంటే ఏమిటి, సో ఇది ఇమేజ్కి సోర్స్ అనమాట. సో డాకర్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ text file or configuration file which has docker keywords. సో ఆ కీవర్డ్స్ ఏంటో ఈరోజు చూద్దాం. సో డాకర్ కీవర్డ్స్ టు బిల్డ్ అండ్ ఇమేజ్. సో డాకర్ ఫైల్ అనేది డాకర్ ఇమేజ్కి సోర్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఆ డాకర్ ఫైల్ని మనం డాకర్ కీవర్డ్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం ఒక డాకర్ ఫైల్ అనేది ఈరోజు చూద్దాం. సో మెయిన్గా ఈరోజు సెషన్ వచ్చేసి డాకర్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో డాకర్ ఫైల్ మీన్స్ ఇట్స్ ఎ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ డాకర్ ఇమేజ్. సో అంటే డాకర్ మన అప్లికేషన్కి ఏమేమి కావాలనో, సో మన అప్లికేషన్కి ఏమేమి డిపెండెన్సీస్, సో మన అప్లికేషన్ రన్ అవ్వడానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్, సో అవన్నీ మనము ఇక్కడ డాకర్ ఫైల్లోనే డిఫైన్ చేస్తాం. సో దాన్ని మనం ఇమేజ్లోకి ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. సో బై యూజింగ్ డాకర్ బిల్డ్ కమాండ్. సో ఇప్పుడు ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఈ డాకర్ ఫైల్ వచ్చేసి ఇది, సో ఇట్ యూజెస్ డిఎస్ఎల్ అంటే డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ కీవర్డ్స్. సో అంటే డాకర్ ఓన్గా వాడు కొన్ని కీవర్డ్స్ ఇస్తున్నాడు. సో మనం ఆ కీవర్డ్స్ యూజ్ చేసి సో మనము డాకర్ ఫైల్ అనేది రాస్తాము. సో డాకర్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఆ కీవర్డ్స్ అన్నింటినీ ప్రాసెస్ చేసి మనకు ఒక ఇమేజ్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. సో ఆ కీవర్డ్స్ ఏంటనేది సమ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఫర్ డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్లో మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటో చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్. సో బేసిక్గా ఈ ఫ్రమ్ కీవర్డ్ ఏంటంటే బేసిక్గా సో మనం ఏంటంటే ప్రతి ఇమేజ్కి ఒక బేస్ ఇమేజ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నామంటే ఆ ఇమేజ్ ఇంకొక ఇమేజ్ మీద రన్ అవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఆ ఇమేజ్కి బ్యాక్ ఎండ్లో ఆపరేటింగ్ సిస్టమ్ అవి కావాలి. సపోజ్ మీరు ఇప్పుడు జావా అప్లికేషన్ తీసుకున్నారు, జావా వెబ్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి. సో ఆ వెబ్ అప్లికేషన్ టామ్ క్యాట్లో మనం డిప్లాయ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫ్రమ్ టామ్ క్యాట్ అనే బేస్ ఇమేజ్ తీసుకున్నామంటే సో ఆ టామ్ క్యాట్ బేస్ ఇమేజ్ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఇంకొక బేస్ ఇమేజ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసి ఉంటారు. సో ఆ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు మన అప్లికేషన్ మనము కంటైనరైజ్ చేయాలంటే మనం కూడా ఒక బేస్ ఇమేజ్ తీసుకోవాలి. సో ఆ బేస్ ఇమేజ్ అనేది మన ఓన్గా మనం ఆల్రెడీ మన ఆర్గనైజేషన్లో క్రియేట్ చేసి మన ఓన్ రిజిస్ట్రీలో పుష్ చేసి ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ సమ్ వెరిఫైడ్ ఇమేజెస్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు జావా బేస్ ఇమేజ్ తీసుకోవాలంటే సో ఆ జావా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా ఒక డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి వాళ్ళు డాకర్ హబ్లోకి పుష్ చేసి ఉంటారు. డాకర్ హబ్ అనేది పబ్లిక్ రిపాజిటరీ అనమాట. సో ఎవరైనా ఇమేజ్ని పుల్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. సో అట్లా పబ్లిక్ రిపాజిటరీ ఇమేజెస్ కూడా మనం తీసుకొని మన అప్లికేషన్ని మనము బిల్డ్ చేసుకోవచ్చు. సో అట్లా ఏంటంటే ఫ్రమ్ అనేది ఏంటంటే మెయిన్ సో ఏ బేస్ ఇమేజ్ యూజ్ చేసుకొని నువ్వు నీ డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావో సో దాన్ని మనము ఇక్కడ ఈ ఫ్రమ్ కీవర్డ్లో స్పెసిఫై చేస్తాం. సో ఇట్ స్పెసిఫైస్ the base image to use for Docker image. So it defines the starting point of the image. సో ఇది మనకు స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే ఏ బేస్ ఇమేజ్ యూజ్ చేసుకొని నువ్వు నీ డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నావు. సో అది మనం డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ ఇమేజ్ తీసుకోవాలా, లేదంటే జావా బేస్ ఇమేజ్ తీసుకోవాలా, లేదంటే టామ్ క్యాట్ బేస్ ఇమేజ్ తీసుకోవాలనేది మన ఇష్టం. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చేస్తుంటాం. కానీ ప్రతి డాకర్ ఫైల్లో సో ఫ్రమ్ కీవర్డ్ అనేది మ్యాండేటరీ. సో ఫ్రమ్ కీవర్డ్ లేకుండా మనము క్రియేట్ చేయలేము డాకర్ ఫైల్ని.
నువ్వు ఫ్రమ్ కీవర్డ్ లేకుండా క్రియేట్ చేసినా కూడా సో డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో సింటాక్స్ వచ్చేసి సో ఫ్రమ్, సో దీనికి ఒక ఇమేజ్ నేమ్ ఏదో ఒకటి. సో ఇమేజ్ నేమ్ అంటే ఇమేజ్ నేమ్ షుడ్ మ్యాచ్ విత్ ది ఎగ్జిస్టింగ్ ఇమేజ్ నేమ్. సపోజ్ నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి సో డాకర్ హబ్, సో డాకర్ హబ్ అనేది డాకర్ వాడి యొక్క పబ్లిక్ రిపాజిటరీ. సో ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నేను సమ్ ఏదో ఒకటి జావా ఇమేజ్ సెర్చ్ చేస్తే నాకు జావాకు సంబంధించిన ఇమేజెస్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటే నేను ఏం చేయాలంటే సో ఆ ఇమేజ్ యొక్క ట్యాగ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఏ ఎన్విరాన్మెంట్కి వర్క్ అవుద్ది, సో అదంతా ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ యొక్క నేమ్ ఇక్కడ కాపీ చేసి, అంటే ఈ ఇమేజ్ నేను నా బేస్ ఇమేజ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే నా అప్లికేషన్కి కాపీ చేసి ఇక్కడ ఇమేజ్ నేమ్లో సో నేను అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఫ్రమ్ ఎప్పుడైతే నువ్వు ఇమేజ్ని బిల్డ్ చేస్తావో డాకర్ హబ్లోకి వెళ్ళి సో ఈ పర్టికులర్ ఇమేజ్ని పుల్ చేసుకుని ఆ పర్టికులర్ ఇమేజ్ పైన నువ్వు నెక్స్ట్ అయితే ఏ కీవర్డ్స్ ఇస్తావో ఆ కీవర్డ్స్ అన్నీ ఆ ఇమేజ్ పైన రన్ అవుతాయి. అంటే ఇది మనకు బేస్ అనమాట. సో మన అప్లికేషన్ కోసం మనం ఏమేమైతే డిపెండెన్సీస్ అన్నీ ఇక్కడ ఇస్తున్నామో అండ్ ఏ అప్లికేషన్ అయితే మనం రన్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్కి అండర్లైయింగ్ బేస్ ఇమేజ్ అనమాట. సో ఈ బేస్ ఇమేజ్ పైనే మన అప్లికేషన్ యొక్క మన డాకర్ ఫైల్లో మిగతా కీవర్డ్స్ అన్నీ వర్క్ అవుతాయి. సో అది ఫ్రమ్ యొక్క మెయిన్ ఏంటంటే ఇది బేస్ ఇమేజ్ టు యూజ్ ఫర్ ది డాకర్ ఇమేజ్. సో ఇట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ డాకర్ ఫైల్. సో నెక్స్ట్ వచ్చేసి రన్. Generally it uses for to run any Linux command. Linux commands are scripts, shell scripts. బేసిక్గా నీకు కొన్నిసార్లు ఏమవసరం అవుతుందంటే బేసిక్గా సో నువ్వు నీ డాకర్ ఇమేజ్లో నీకు కొన్ని ఏమన్నా డిపెండెన్సీస్ ఏమన్నా డౌన్లోడ్ కావాలంటే లైక్ సో మనం జనరల్గా ఏదన్నా ఎక్కడి నుంచన్నా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే యూఆర్ఎల్ ద్వారా సో wget అని కమెంట్ రన్ చేస్తాం కదా. లేదంటే నువ్వు ఏదైనా ఒక షెల్ స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఏం చేస్తాం మనం జనరల్గా షెల్ స్క్రిప్ట్ నేమ్ ఇస్తాం రన్ చేయాలంటే. సో అట్లా లైనక్స్ కమాండ్ ఏదన్నా నువ్వు డాకర్ కంటైనర్లో రన్ చేయాలంటే ఈ రన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు బేసిక్గా. సో రన్ అంటే ఏమిటంటే బేసిక్గా ఇట్ యూజెస్ టు రన్ ఎనీ లినక్స్ కమాండ్స్ ఆన్ షెల్ స్క్రిప్ట్. అంటే ఏదైనా ఒక లైనక్స్ కమాండ్ రన్ చేయాలన్నా నువ్వు కంటైనర్లో లేదంటే ఒక షెల్ స్క్రిప్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలన్నా మనం ఈ రన్ అనే కీవర్డ్ యూజ్ చేసి చేయాలి. సింటాక్స్ వచ్చేసి రన్. సో యువర్ కమాండ్ నేమ్ లైక్ సో ఐ వాంట్ టు క్రియేట్ సమ్ లైక్ జనరలీ wget some URL. So I want to download something. సో ఇది ఒక లైనక్స్ కమాండే కదా wget సంథింగ్ అనేది. సో మనం జనరల్గా ఈ కమాండ్ రన్ చేస్తుంటాం. సో ఇక్కడ కూడా అలానే రన్ చేయాలి. కాకపోతే రన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. రన్ అనే కీవర్డ్ యూజ్ చేయకుంటే డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసేటప్పుడు దానికి అర్థం కాదనమాట. సో ఇది ఈ కమాండ్ ఒకటే ఇస్తే దానికి అర్థం కాదు. సో రన్ అనే కీవర్డ్ ఇస్తే సో ఓకే నేను ఈ లైనక్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలని ఆ షెల్ని కాల్ చేసి సో ఆ షెల్ పైన ఏంటంటే మనకు ఈ కమాండ్ అనేదాన్ని రన్ చేస్తుంది. సో ఇది రన్ యొక్క మెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి కాపీ ఆర్ యాడ్. సో రెండింటికి స్లైట్ డిఫరెన్స్ ఉంది చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం కాపీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఎందుకంటే బేసిక్గా కాపీస్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఫ్రమ్ హోస్ట్ మిషన్ టు కంటైనర్ ఫైల్ సిస్టమ్. సో జనరల్గా ఈ కాపీ అండ్ యాడ్ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే సో నువ్వు ఏదన్నా ఒక ఫైల్ కానీ లేదా కొన్ని ఫైల్స్ని కానీ లేదంటే ఒక డైరెక్టరీని కానీ నువ్వు కంటైనర్లోకి తెచ్చుకోవాలంటే జనరల్గా ఈ కాపీ ఆర్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. సో బేసిక్గా కాపీకి యాడ్కి డిఫరెన్స్ ఏంటంటే కాపీ కమాండ్ యూజ్ చేసి మనం కాపీ కీవర్డ్ యూజ్ చేసి సో మనం జనరల్గా ఓన్లీ హోస్ట్ మిషన్లో ఉన్న ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ
డైరెక్టరీస్ని కంటైనర్ ఫైల్ సిస్టమ్కి తెచ్చుకోగలుగుతాం. అదే యాడ్ యూజ్ చేసి ఏంటంటే ఏదైనా రిమోట్ నుంచి కూడా నువ్వు ఫైల్స్ అనేవి తెచ్చుకోవచ్చు. రిమోట్ ఫైల్స్ అంటే లైక్ గిటబ్లో నీకు ఏదైనా ఒక ఫైల్ ఉంది, ఆ గిటబ్లో ఉన్న ఫైలు నువ్వు కంటైనర్లోకి తెచ్చుకోవాలంటే సో నువ్వు యాడ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ గిటబ్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే అది మనకి కంటైనర్లోకి కాపీ చేస్తుంది జనరల్గా. సో ఇది సింటాక్స్ వచ్చేసి సో కాపీ, ఇది నా హోస్ట్ మిషన్ పాత్, సోర్స్ పాత్ స్పేస్ ఇచ్చి డెస్టినేషన్ పాత్. ఎగ్జాంపుల్ రాయాలంటే సో కాపీ సోర్స్ పాత్ వచ్చేసి హోమ్ EC2 -user సమ్ డెమో డాట్, నేను ఒక జార్ ఫైల్ని కాపీ చేసుకున్నాను అనుకోండి. జార్ ఫైల్ బట్ జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనుకోండి. అది నేను ఎక్కడికి కాపీ చేయాలి? కంటైనర్లో పాత్ ఇక్కడ స్పెసిఫై చేయాలి లైక్ /root. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సో డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే సో ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు ఈ పాత్లో ఉన్న /home/EC2 user/demo డాట్ జార్ ఫైల్ని తీసుకెళ్ళి కంటైనర్లో ఉన్న /root అనే పాత్లోకి ఇది కాపీ చేస్తుంది. సో అది కాపీ అండ్ యాడ్ కమాండ్. సో యాడ్ కమాండ్ కూడా ఇది చేస్తుంది, కానీ యాడ్ కమాండ్కి ఎక్స్టెన్సివ్ ఫంక్షనాలిటీ ఏముందంటే ఇది ఒక రిమోట్ యూఆర్ఎల్ నుంచి కూడా మనకి ఒక ఫైల్ అనేది కాపీ చేసుకోవచ్చు. అది కాపీ యూజ్ చేసి చేయలేము. సో జనరల్గా యాడ్ సమ్ గిటబ్ యూఆర్ఎల్. సో మీరు ఏదైనా గిటబ్ యూఆర్ఎల్ నుంచి కానీ లేదంటే AWS S3 బకెట్ నుంచి కానీ ఏదైనా ఫైల్ని తీసుకెళ్ళి నువ్వు కంటైనర్లో చేయాలంటే మనము చేసుకోవచ్చు లైక్ /root. సో నీ జార్ ఫైలు గిటబ్లో ఉందనుకోండి, సో గిటబ్ నుంచి నువ్వు కంటైనర్లకి కాపీ చేసుకోవచ్చు యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి. సో కాపీకి సూపర్ సెట్టే యాడ్. సో కాపీ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి యాడ్ అనే కీవర్డ్ని యూజ్ చేశారు. సో ఫ్రమ్, రన్ను, కాపీ ఆర్ యాడ్, ఇప్పుడు మనకి 3 కీవర్డ్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డైరెక్టరీ. It sets the current work directory for building activity. Docker image, not Docker image. So it sets the current working directory for Docker keywords. సపోజ్ ఇక్కడ నేను కాపీ అండ్ యాడ్ కమాండ్ వర్క్ డైరెక్టరీ ఇవ్వకముందు నేను కాపీ అండ్ యాడ్ కమాండ్స్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తే అది కంటైనర్లో ఎక్కడ రన్ అవుతాయి అంటే బై డిఫాల్ట్ /లో రన్ అవుతాయి. అంటే /rootలో రన్ అవుతాయి. అంటే రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో రన్ అవుతాయి. సో అలా కాకుండా నేను వర్క్ డైరెక్టరీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే మనకు లైనక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ మీరు ఒకసారి గమనిస్తే సో మనకు చాలా డైరెక్టరీస్ ఉంటాయి లైక్ /var /bin /opt /etc. సో అట్లా మీరు ఒక పర్టికులర్ డైరెక్టరీలో ఏదైనా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదైనా ఒక కమాండ్ రన్ చేసుకోవాలంటే అప్పుడు ఏ కీవర్డ్ యూజ్ చేయాలంటే మనం వర్క్ డైరెక్టరీ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో వర్క్ డైరెక్టరీ అనే కీవర్డ్ యూజ్ చేస్తే సో నెక్స్ట్ ఈ వర్క్ డైరెక్టరీ తర్వాత యూజ్ చేసే డాకర్ కమాండ్స్ అన్నీ ఏమవుతాయంటే ఆ పర్టికులర్ డైరెక్టరీకి వెళ్ళి రన్ అవుతాయి. సో బై డిఫాల్ట్ ఏంటంటే /rootలో రన్ అవుతాయి ఈ కమాండ్స్ అన్ని. పైన మీరు ఇచ్చిన కమాండ్ ఈ కీవర్డ్స్ అన్నీ ఏంటంటే డాకర్ /rootలో రూట్ యూజర్ ఒక హోమ్ డైరెక్టరీలో రన్ అవుతాయి. సో మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. నేను ఒక నార్మల్ యూజర్ యొక్క డైరెక్టరీలో రన్ చేసుకోవాలంటే మీరు వర్క్ డైరెక్టరీ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము రన్ చేసుకోవచ్చు. సో సింటాక్స్ వచ్చేసి సో వర్క్ డైరెక్టరీ. సో ఇవన్నీ క్యాప్సులేటర్లోనే ఇవ్వాలి ఈ డాకర్ కీవర్డ్స్ అన్నీ. సో వర్క్ డైరెక్టరీ సో మీరు ఏదో ఒకటి లైక్ /home/r సో అనే డైరెక్టరీలో మీరు ఏదన్నా ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ వర్క్ డైరెక్టరీ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే దీని తర్వాత నువ్వు రన్ చేసే కమాండ్స్ అన్నీ ఈ పర్టికులర్ వర్క్ డైరెక్టరీలోనే రన్ అవుతాయి. అంటే డాకర్ ఏం చేస్తుందంటే దాని యొక్క పాత్ని చేంజ్ చేస్తుంది. ఈ బిల్డింగ్ కంటెక్స్ట్ అనే పాత్ని చేంజ్ చేస్తుంది, కంటెక్స్ట్ బిల్డ్ పాత్ని చేంజ్ చేస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ అది ఏం చేస్తుంది అంటే CD కమాండ్ రన్ చేస్తుంది. సింపుల్గా CD /home/r అనే కమాండ్ రన్ చేసి సో అక్కడ మూవ్ చేస్తుంది. సో తర్వాత నువ్వు ఎగ్జిక్యూట్ చేసే డాకర్ కీవర్డ్స్ కమాండ్స్ అన్నీ అక్కడే రన్ అవుతాయి. సో అది వర్క్ డైరెక్టరీ యొక్క మెయిన్ రోల్. సో నెక్స్ట్ వచ్చేసి
1 second. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈఎన్వి. సో ఇట్ సెట్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ యువర్ అప్లికేషన్ టు యూజ్. సో ఈఎన్వి అంటే ఏం లేదు. సో మీ అప్లికేషన్, మీ కంటైనర్లో రన్ అయ్యే అప్లికేషన్ ఏదైనా సమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు డిఫైన్ చేయాలంటే, కంటైనర్ లోపల మేము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ డిఫైన్ చేయాలంటే, సో మనము ఇక్కడ ఈఎన్వి అనే కీవర్డ్ యూజ్ చేసి మనం జనరల్గా చేస్తాం. సో సింటాక్స్ వచ్చేసి దీన్ని, సో ఈఎన్వి, సో కీ వాల్యూ అనమాట. సో ఇది కీ వాల్యూను అంటే మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యొక్క కీ వాల్యూ ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను నా అప్లికేషన్ వచ్చేసి కంటైనర్లో నేను ఒక డేటాబేస్ని రన్ చేస్తున్నాను అనుకోండి. సో డేటాబేస్ రన్ అవ్వాలంటే మనకు కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి కావాలి కదా. సో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ మనము ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఈఎన్వి, సో కీ వచ్చేసి లైక్ డేటాబేస్ యూజర్. సో ఆ కీ యొక్క వాల్యూ ఏంది, ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి ఏదో ఒకటి. సో అట్లా మీరు ఇక్కడ ఏదైనా ఈఎన్వి కీవర్డ్ యూజ్ చేసి ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ డిఫైన్ చేయడానికి మనం ఈఎన్వి అనే కీవర్డ్ యూజ్ చేస్తాం జనరల్గా. సో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎప్పుడు యూజ్ చేసుకుంటుంది అంటే, సో నీ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు నువ్వు సపోజ్ డేటాబేస్ అప్లికేషన్ని సో నువ్వు కంటైనర్లో రన్ చేస్తున్నావు అనుకో. సో అండ్ ఆ కంటైనర్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే, సో మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆ సిస్టంలో డిఫైన్ చేసింటే అది యూజ్ చేసుకుంటుంది. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఆ కంటైనర్లో. సో కంటైనర్లో ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను డిఫైన్ చేయాలంటే ఈఎన్వి అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో తర్వాత వచ్చేసి ఎక్స్పోజ్. So what it does is it informs Docker that the container will listen on specified port. అంటే ఈ ఎక్స్పోజ్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఒక అప్లికేషన్ని రన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఒక పోర్ట్ ఉంటుంది. సో ప్రతి అప్లికేషన్ ఒక పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఆ పోర్ట్ని నువ్వు ఇక్కడ ఎక్స్పోజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం స్పెసిఫై చేస్తున్నాం, అంటే డాకర్కి తెలియజేస్తున్నాం అంతే. సో ఈ అప్లికేషన్ పలానా పోర్ట్ మీద రన్ అవుతుంది. సో అంతే. ఈ ఎక్స్పోజ్ కీవర్డ్ వెళ్ళి నీ అప్లికేషన్లో ఉన్న పోర్ట్ని చేంజ్ చేయదు, జస్ట్ మనం డాకర్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంటే అంతే. జస్ట్ మన ఐడెంటిఫై కోసము, మనం ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసము మనం జస్ట్ ఎక్స్పోజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము డాకర్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంతే. ఈ పలానా అప్లికేషన్ ఈ పోర్ట్ మీద రన్ అవుతుందని అంతే. సో ఇది ఈ బ్యాక్ ఎండ్లో వెళ్ళి అప్లికేషన్ యొక్క పోర్ట్ ఏం చేంజ్ అవ్వదు. సో ఇది ఏంటంటే జస్ట్ డాకర్కి మనము ఒక మెటాడేటా ఇస్తున్నాం అంతే. సో దీనికి సింటాక్స్ వచ్చేసి సో ఎక్స్పోజ్ జస్ట్ పోర్ట్ నెంబర్ సమ్ 8080 కానీ 80 కానీ ఏదైనా. సో నీ అప్లికేషన్ దేని మీద రన్ అవుతుంటే ఆ పోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ వేరే పోర్ట్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, కానీ డాకర్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుద్ది. సో డాకర్ ఏం కన్ఫ్యూజ్ అవ్వదు, మనం కన్ఫ్యూజ్ అవుతాం జనరల్గా. సో మన అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుందో మనకు ఐడియా ఉండదు. సో మనం ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలంటే అప్పుడు ప్రాబ్లం అయితే, సో మన అప్లికేషన్ యాక్చువల్గా ఏ పోర్ట్ మీద రన్ అవుతుంటుందో ఆ నెంబరే ఇక్కడ ఇవ్వాలి. సో ఇస్తే మనం ఏంటంటే డాకర్కి ఒక ఐడియా ఉంటుంది, సో మనకి ఒక ఐడియా ఉంటుంది. సో ఎక్స్పోజ్ అనే కీవర్డ్ ఓన్లీ ఇది మనము మన ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము. సో ఇది బ్యాక్ ఎండ్లో వెళ్ళి నిజంగా పోర్ట్ అనే దాన్ని ఓపెన్ చేయదు. సో ఆల్రెడీ మనం అప్లికేషన్ లెవెల్లో పోర్ట్ని డిఫైన్ చేసి ఉంటాం. సో అది డాకర్ లెవెల్లో మనము డాకర్కి జస్ట్ ఒక మెటాడేటా ఇస్తున్నాం. సో ఈ అప్లికేషన్ ఈ కంటైనర్ ఈ పోర్ట్ మీద రన్ అవుతుందని అంతే. సో ఎక్స్పోజ్ అనే కీవర్డ్ బ్యాక్ ఎండ్లో వెళ్ళి సో నీకు పోర్ట్ని అయితే ఓపెన్ చేయదు. సో గుర్తుపెట్టు. సో నెక్స్ట్ వచ్చేసి సిఎండి.
CMD, it's the starting point of your container. సో బేసిక్గా మీరు ప్రీవియస్ క్లాస్ బాగా వినింటే, సో నేను డాకర్ అనేది ఏం చెప్పా, కంటైనర్ అనేది ఏం చెప్పా, మన ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయ్యే ఒక ప్రాసెస్ అని చెప్పా. అంటే నువ్వు ఇప్పుడు ఒక ఆపరేటింగ్ సిస్టంలో, ఇప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు ఏదైనా ఒక కమాండ్ రన్ చేసావు, లైక్ టాప్ అనే కమాండ్ రన్ చేస్తే, సో ఆ టాప్ అనే కమాండ్కి బ్యాక్ ఎండ్ ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ అయ్యి ఆ కమాండ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ఆ కమాండ్ని స్టాప్ చేస్తావో ఆ ప్రాసెస్ ఐడి వెళ్ళిపోయి ఆ కమాండ్ అనేది రన్ అవ్వదు. సో సేమ్ అలాగనే కంటైనర్ అనేది కూడా ఒక ప్రాసెస్ అనమాట, మన ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయ్యే ఒక ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ రన్ అవ్వాలంటే మనము ఈ సిఎండి అనే కీవర్డ్ యూజ్ చేసి మనం జనరల్గా రాస్తాము డాకర్ ఫైల్లో. సో సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ రెండు సేమ్. మనం ఫస్ట్ సిఎండి గురించి డిస్కస్ చేద్దాం. సో సిఎండి మీన్స్ ఇట్స్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ కంటైనర్. సో సింటాక్స్ వచ్చేసి సిఎండి. సో నువ్వు ప్రతి అప్లికేషన్కి అది ఎలా రన్ అవ్వాలని కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు టామ్ క్యాట్ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, సో /binలోకి వెళ్ళి startup.sh అనే కమాండ్ రన్ చేస్తారు. సో అది ఆ టామ్ క్యాట్ సర్వర్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే మీరు ఆ కమాండ్ రన్ చేస్తే అది ఒక స్క్రిప్ట్ రన్ అయ్యి బ్యాక్ ఎండ్లో నీ టామ్ క్యాట్ని అప్ చేస్తుంది, అంటే నీ టామ్ క్యాట్ని రన్నింగ్ స్టేట్లోకి తీసుకొని వస్తుంది. సో అలాగే ప్రతి అప్లికేషన్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు అపాచే వెబ్ సర్వర్కి కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. లైక్ మీరు కమాండ్స్ యూజ్ చేస్తుంటారు, లైక్ systemctl స్టార్ట్ nginx అని, లేదా systemctl స్టార్ట్ అపాచీ, లేదా httpd అని. సో అలాగే సేమ్ అంటే ప్రతి అప్లికేషన్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఇక్కడ సిఎండిలో మనము మెన్షన్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు నేను ఒక జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని రన్ చేయాలంటే దానికి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జావా జార్, ఆ అప్లికేషన్ యొక్క జార్ ఫైల్ నేమ్ demo.jar అని ఇస్తాను. సో నువ్వు ఎప్పుడైతే ఇది ఇస్తావో, సో ఈ సిఎండి ఏం చేస్తుందంటే, సో మనము ఇట్లా నేను ప్రతిదాన్ని ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇన్వర్టెడ్ ఎందుకు పెట్టానంటే, సో జనరల్గా దీన్ని షెల్ టైప్ అంటారు. సో కమాండ్లో మనము సో డైరెక్ట్ జావా స్పేస్ జార్ demo-jar అని ఇవ్వచ్చు, కానీ ఇది ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే షెల్ మెథడ్ అంటారు. సో అది షెల్ మెథడ్ యూజ్ చేయకుండా నార్మల్ మెథడ్లోనే ఇవ్వచ్చు, డైరెక్ట్ లైక్ జావా స్పేస్ జార్ అండ్ జార్ ఫైల్ నేమ్. సో జావా ఐఫన్ ఇవ్వాలి ఇక్కడ. అంటే ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనం యూజ్ చేసే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే జావా -jar అండ్ అప్లికేషన్ నేమ్. సో ఆ స్టార్టింగ్ పాయింట్ని మనం సిఎండిలో మెన్షన్ చేయాలి. సో అది సిఎండి ఏంటంటే, కంటైనర్ అనేది ఒక ప్రాసెస్ అని చెప్పారు. సో ఆ ప్రాసెస్ ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉండాలంటే ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం సిఎండిలో మనము ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ సో నేమ్లోనే ఉంది చూడండి, ఎంట్రీ పాయింట్ అంటే. సో ఇది మెయిన్ సేమ్ సిఎండి లాగా ఇది కూడా ఎంట్రీ పాయింట్ కూడా, కానీ డిఫరెన్స్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, చెప్తాను. సో ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ ది కంటైనర్ ప్రాసెస్. సో సింటాక్స్ వచ్చేసి సేమ్ ఎంట్రీ పాయింట్ అండ్ ద స్టార్టింగ్ పాయింట్ కమాండ్స్. సో ఇక్కడ సపోజ్ లైక్ ఐ వాంట్ టు రన్ సమ్ షెల్ స్క్రిప్ట్. సో షెల్ స్క్రిప్ట్ రన్ చేయాలంటే మనం ఏం చూస్తాం, sh షెల్ స్క్రిప్ట్ నేమ్ లైక్ application.sh. దట్స్ ఇట్. సో ఎంట్రీ పాయింట్ సిఎండి ఏంటంటే, ఒక కంటైనర్ని ఎప్పుడు అప్లో ఉండేదానికి మనము ఏదైనా డిఫైన్ చేసుకోవాలంటే అది సిఎండిలో కానీ ఎంట్రీ పాయింట్లో కానీ డిఫైన్ చేస్తాము. సో ఇవి ఏం చేస్తుందంటే, ఈ సిఎండి కానీ ఎంట్రీ పాయింట్ కంటైనర్ యొక్క మెయిన్ ప్రాసెస్.
సో మెయిన్ ప్రాసెస్ రన్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. సో మనకు మన ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్ ప్రాసెస్ ఏదంటే ఫస్ట్ రన్ అయ్యే ప్రాసెస్ ఎప్పుడైనా నీ లినక్స్ మిషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రన్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే సిస్టమ్ డి అనమాట. సో అది మెయిన్ ప్రాసెస్, దాని యొక్క ప్రాసెస్ ఐడి 1 ఉంటుంది. ఫస్ట్ ఆ సిస్టమ్ డి అనే ప్రాసెస్ రన్ అయ్యి సో సిస్టంలో ఉన్న మిగతా ప్రాసెస్ అన్నింటినీ రన్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా కంటైనర్లో నీ కంటైనర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ రన్ అయ్యే ప్రాసెస్ మనం ఇక్కడ సిఎండిలో లేదా ఎంట్రీ పాయింట్లో డిఫైన్ చేయాలి. కాబట్టి సిఎండికి ఎంట్రీ పాయింట్ డిఫరెన్స్ ఏంటంటే సిఎండిలో నువ్వు ఏదైనా ఒక డిఫైన్ చేస్తే అది నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే కంటైనర్ని రన్ చేసేటప్పుడు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్లో అది సాధ్యం అవ్వదు. సో సిఎండిని ఏంటంటే సో నోట్ యూ క్యాన్ override CMD while creating a container. You can't override entry point. సో సిఎండి మనము కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఓవర్ రైడ్ చేయొచ్చు, ఎంట్రీ పాయింట్ అనేదాన్ని ఓవర్ రైడ్ చేయలేము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా, సిఎండి అనేది కంటైనర్ని క్రియేట్ చేసినప్పుడు ఓవర్ రైడ్ చేయొచ్చు అంటున్నా. కానీ ఇక్కడ మనం డాకర్ ఫైల్ క్రియేట్ చేసేది ఎందుకు, డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయడానికి. కానీ ఇక్కడ మనం కంటైనర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. సో సిఎండి అనే ఎంట్రీ పాయింట్ ఏంటంటే బేసిక్గా కంటైనర్ క్రియేట్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో నువ్వు ఇప్పుడు డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు ఇక్కడ సిఎండిలో ఏదన్నా సింటాక్స్ తప్పించినా కూడా నీకు డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోద్ది. సో అది ఏం చెక్ చేయదు, వ్యాలిడేషన్ చెక్ చేయదు ఈ సిఎండికి ఎంట్రీ పాయింట్కి. కానీ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో కాబట్టి సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 కీవర్డ్స్ డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వవు, ఓన్లీ డాకర్ కంటైనర్ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అందుకే మనం డాకర్ కంటైనర్ని క్రియేట్ చేసినప్పుడు సిఎండిని ఓవర్ రైడ్ చేయొచ్చు, ఎంట్రీ పాయింట్ని ఓవర్ రైడ్ చేయలేము. సో మీరు ఒక మల్టిపుల్ సిఎండీస్ ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకోవచ్చు ఒక డాకర్ ఫైల్లో. కానీ నువ్వు మల్టిపుల్ కీవర్డ్స్ ఇస్తే, మల్టిపుల్ సిఎండీస్ ఇస్తే ఏం జరుగుతుందంటే నువ్వు లాస్ట్ అయితే ఏ సిఎండి ఇచ్చింటావో ఆ సిఎండి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మిగతావన్నీ ఇగ్నోర్ చేస్తుంది డాకర్ కంటైనర్. సో లాస్ట్లో నువ్వు ఒక 5 సిఎండి ఇచ్చావనుకో, 5th వన్ మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సిఎండి ఎంట్రీ పాయింట్ 2 నేను ఇవ్వచ్చా డాకర్ ఫైల్ అంటే ఇవ్వచ్చు. సో ఒక సిఎండి ఒక ఎంట్రీ పాయింట్ ఇస్తే ఏం జరుగుతుందంటే సో ఈ సిఎండిలో ఇచ్చిన ఈ కమాండ్ అంతా ఈ ఎంట్రీ పాయింట్కి ఆర్గ్యుమెంట్ లాగా వర్క్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నేను సిఎండిలో జస్ట్ ఎక్కువ అని ఇచ్చా, తర్వాత ఎంట్రీ పాయింట్లో ఏమిస్తున్నా అంటే ఎంట్రీ పాయింట్లో వచ్చేసి హలో ఐఎమ్ ఫ్రమ్ డాకర్ ఇమేజ్ సో అనే ఒక కంటెంట్ ఇస్తున్నా, జస్ట్ కంటెంట్ ప్రింట్ చేయమని. అంటే ఇప్పుడు నేను ఒక ఈ కంటైనర్ని రన్ చేస్తే ఏం జరుగుతుందంటే సో కంటైనర్ రన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో సో కంటైనర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఈ సిఎండి ఎంట్రీ పాయింట్ 2 నేను ఒకే డాకర్ ఫైల్ ఇచ్చాను కాబట్టి ఏం జరుగుతుందంటే కంటైనర్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ కమాండ్ రన్ చేస్తుంది, ఎక్కువ హలో ఐఎమ్ ఫ్రమ్ డాకర్ ఇమేజ్ రన్ అవుతుంది. రన్ అయ్యి మనకు దీని అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసు, జస్ట్ ఈ హలో ఇది ప్రింట్ అవుతుంది మనకు స్క్రీన్లో అంతే. ప్రింట్ అయ్యి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి కమాండ్ యొక్క టైం అయిపోయి కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ కమాండ్ వాడికి స్టాప్ అయిపోద్ది, అంటే ఈ ప్రాసెస్ సైడ్ ఎగ్జిట్ అయిపోద్ది, అంటే మన కంటైనర్ కూడా స్టాప్ అయిపోద్ది. సో అందుకే మనము కంటైనర్ని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా సిఎండి ఎంట్రీ పాయింట్లో సో నీ ప్రాసెస్ ఎప్పుడు రన్ అయ్యే విధంగా మనము ఏదన్నా లాజిక్ యూజ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఎకో హలో వరల్డ్ అని సో ఏదైనా ఒక లూప్ యూజ్ చేయొచ్చు, లైక్ వైల్ లూప్ అట్లా. సో వైల్ లూప్ యూజ్ చేస్తే ఏంటంటే ఎప్పుడు
ఈ కమాండ్ అనేది లూప్ అవుతూనే ఉంటుంది, అంటే రన్ అవుతూనే ఉంటుంది. సో అట్లా ఏదైనా లూపింగ్ యూజ్ చేసి నువ్వు రన్ చేస్తే నీ కంటైనర్ అనేది అప్లో ఉంటుంది. ఎందుకంటే బేసిక్ రూల్ వచ్చేసి కంటైనర్ అంటే మన ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయ్యే ఒక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అనేది నువ్వు వెంటనే నువ్వు ఏదైనా ఒక కమాండ్ ఇస్తే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, అంటే నీ కంటైనర్ కూడా ఎగ్జిట్ అయిపోద్ది, నీ కంటైనర్ ఉండదు అప్లో. సో అట్లా కాకుండా నీ కంటైనర్ ఎప్పుడు రన్లో ఉండాలంటే నువ్వు ఏదైనా ఒక లూప్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇక్కడ పైన ఇచ్చినట్టు జార్ అండ్ జార్ డెమో డాట్ జార్ ఫైల్ ఏం చేస్తుంది, నీ అప్లికేషన్ ఇది రన్ చేస్తూనే ఉంటుంది బ్యాక్ ఎండ్లో, అంటే నీ ప్రాసెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. నీ ప్రాసెస్ రన్ అయ్యేంత వరకు నీ కంటైనర్ అనేది అప్లో ఉంటుంది. సో నీ ప్రైమరీ ప్రాసెస్ ఎప్పుడైతే స్టాప్ అయిపోద్దో నీ కంటైనర్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. సో అందుకే మనం ఏంటంటే ఈ సిఎండి ఎంట్రీ పాయింట్లో మెయిన్ ప్రైమరీ ప్రాసెస్ రన్ అవుతుంటుంది. అంటే మన లైనక్స్ మిషన్లో సిస్టమ్ డి అనేది మెయిన్ ప్రాసెస్ కదా, ప్రాసెస్ ఐడి 1. సో అలాగే కంటైనర్లో మెయిన్ ప్రాసెస్ ఐడి 1 వచ్చేసి నువ్వు సిఎండి ఎంట్రీ పాయింట్లో ఏదైతే ఇస్తావో అదే నీ ప్రాసెస్ ఐడి. సో అది మెయిన్ ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అన్నింటినీ ఆ ప్రాసెసే మేనేజ్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఈ ప్రాసెస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. సో మీరు ఎప్పుడైనా కొన్నిసార్లు ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు వచ్చింటుంది ఎర్రర్, మీరేమో కంటైనర్ క్రియేట్ చేస్తారు, కంటైనర్ క్రియేట్ అవుతుంది, వెంటనే ఎగ్జిట్ అయిపోద్ది. ఎందుకంటే దానికి కారణము ఈ సిఎండి ఎంట్రీ పాయింట్లో ఉన్న ఈ కమాండ్ అది రన్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోయి స్టాప్ కూడా అయిపోతుంది. కాబట్టి నీకు కంటైనర్ బ్యాక్ఎండ్లో రన్ అవుతూ ఉండదు. సో నీకు కంటైనర్ రన్ అవుతూ ఉండాలంటే మీరు ఇక్కడ ఇచ్చే కమాండ్ అది బ్యాక్గ్రౌండ్లో డీమన్ ప్రాసెస్గా రన్ అవుతూ ఉంటే మాత్రమే నీకు కంటైనర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అది సిఎండి ఎంట్రీ పాయింట్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటా. సో రెండు ఏంటంటే డాకర్ ఇమేజ్ బిల్డ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వవు, ఓన్లీ కంటైనర్ క్రియేట్ అయ్యేటప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. సో మనము లాస్ట్ సెషన్లో వాల్యూమ్ అంటే ఏంది, నెట్వర్క్ అంటే ఏంటో చూసాం. సో అట్లా ఆ వాల్యూమ్ నెట్వర్క్స్ని నువ్వు డాకర్లో యూజ్ చేసుకోవాలంటే వాల్యూమ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ఏ మౌంట్ పాయింట్ టు అటాచ్ ఏ పర్సిస్టెంట్ స్టోరేజ్ వాల్యూమ్ టు కంటైనర్. సో ఈ వాల్యూమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము ఏదైనా ఒక పర్సిస్టెంట్ స్టోరేజ్ని మౌంట్ చేయాలంటే కంటైనర్కి జనరల్గా ఇది యూజ్ స్టోరేజ్ వాల్యూమ్ టు అటాచ్ పర్సిస్టెంట్ స్టోరేజ్ వాల్యూమ్ టు కంటైనర్. సో కంటైనర్కి ఏదైనా పర్సిస్టెంట్ మనము స్టోరేజ్ ఏదైనా అటాచ్ చేయాలంటే ఇది జనరల్గా యూజ్ చేస్తాము. ఇట్ పర్సిస్ట్ డేటా అక్రాస్ ద కంటైనర్. అక్రాస్ కంటైనర్ రీస్టార్ట్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు డాకర్ బేసిక్స్ చెప్పేటప్పుడు సో కంటైనర్లో ఉన్న ఫైల్ సిస్టమ్ అనేది చాలా ఎఫిమెరల్ అని చెప్పి, అంటే నీ కంటైనర్ ఏదైనా రీస్టార్ట్ అయితే ఆల్రెడీ ఆ కంటైనర్లో సేవ్ అయిన డేటా మొత్తం వెళ్ళిపోద్ది. సో అట్లా వెళ్ళిపోకుండా ఉండడానికి మనం డాకర్ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ వాల్యూమ్ అనే కీవర్డ్ చేసి అట్లా నువ్వు వాల్యూమ్ ఏదైనా మౌంట్ చేసుకోవాలంటే ఆ వాల్యూమ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అది తర్వాత తీసుకొచ్చేద్దాం. సో అట్లా మనం ఏదైనా డేటాను సేవ్ చేసుకోవాలంటే వాల్యూమ్ అనే కీవర్డ్ డాకర్ ఫైల్లో యూజ్ చేయాలి. సో వాల్యూమ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సో సింటాక్స్ సేమ్ వాల్యూమ్ అండ్ సోర్స్ పాత్ ఇవ్వాలి. అంటే మీరు ఏ సోర్స్ పాత్ అంటే నీ హోస్ట్ మిషన్లో ఉన్న పాత్ అవ్వచ్చు, లేదంటే మనకు వాల్యూమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ గురించి తర్వాత ఇద్దాం. ప్రజెంట్ ఏంటంటే హోస్ట్ పాత్ ఒకటి ఇద్దాం. సో నేను /home/arun ఇక్కడ కంటైనర్లో ఏ పాత్ ఇవ్వాలి. సో కంటైనర్లో /root/demo ఇక్కడ నేను ఏదైనా ఒక లాగ్ ఫైల్, అప్లికేషన్ లాగ్ ఫైల్ సేవ్ చేయాలనుకుంటున్నాను. అంటే సో ఆ ఫైల్ యొక్క నేమ్ ఇస్తే, అంటే ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి నీ కంటైనర్లో ఉన్న పాత్, ఇది వచ్చేసి నీ హోస్ట్ మిషన్లో ఉన్న పాత్. హోస్ట్ మిషన్ అంటే నీ కంటైనర్ ఎక్కడైతే రన్ అవుతుంటుందో సో ఆ మిషన్ హోస్ట్ మిషన్ అంటారు. అంటే ఇక్కడ ఈ log.txt ఫైల్ యొక్క డేటా మొత్తం ఇక్కడ
/home/arunలో ఒక log.txt ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి అక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. సో నీ కంటైనర్ ఏదైనా రీస్టార్ట్ అయినా కూడా ఆ డేటా అనేది ఇక్కడ సేవ్ అవుతుంటుంది కాబట్టి నీకు డేటా లూజ్ అనేది ఉండదు. సో మళ్ళీ వెంటనే నువ్వు ఏదైనా కొత్త కంటైనర్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా ఈ వాల్యూమ్ అనేది మ్యాప్ అయిపోద్ది ఆ కంటైనర్కి, అంటే ఇక్కడ ఉన్న డేటా అక్కడికి వస్తుంది. సో అందుకు వాల్యూమ్ అనేది ఏంటంటే మనం పర్సిస్టెంట్ స్టోరేజ్ కోసం మనం యూజ్ చేస్తాం. యాక్చువల్గా మనం డిస్కస్ చేసాం వాల్యూమ్ అంటే ఏమిటి, సో నెట్వర్క్ అంటే ఏమిటి అనేది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ ఎందుకంటే బేసిక్గా సో మనం ఆల్రెడీ పైన ఈఎన్వి డిస్కస్ చేసాం కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏదైనా కంటైనర్లో అదే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకోవాలంటే కంటైనర్లో మనం కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ డిఫైన్ చేస్తాం. సో ఆర్గ్యుమెంట్ కూడా సిమిలర్ అనమాట, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సో ఇట్ డిఫైన్స్ వేరియబుల్స్ దట్ యూజర్స్ కెన్ పాస్ వైల్ బిల్డ్ టైం. అంటే సపోజ్ ఒక సినారియో తీసుకోండి. సో మీరు ఒక పైథాన్ అప్లికేషన్ రన్ చేస్తున్నారు అనుకోండి. సో పైథాన్లో మనకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి పైథాన్. సో మీరు ఒకవేళ ఏదైనా ఒక రిక్వైర్మెంట్లో పైథాన్ 3.something ఒకసారి రన్ చేయాలి, లేదా పైథాన్ 4.something ఏదైనా రన్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రతిదానికి నువ్వు సపరేటు డాకర్ ఫైల్ రాయాల్సిన అవసరం లేదు. సో డాకర్ ఫైల్లో ఏంటంటే ఆర్గ్యుమెంట్ అనే కీవర్డ్ యూజ్ చేసి సో నువ్వు ఆ పైథాన్ వర్షన్ని డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసినప్పుడు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు ఈ ఆర్గ్యుమెంట్ అనేది బేసిక్గా యూజ్ చేస్తాం. సో డాకర్ బిల్డ్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు నువ్వు ఏదైనా ఓవర్ రైడ్ చేయాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాకర్ ఫైల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ని ఓవర్ రైడ్ చేయాలంటే మనం జనరల్గా ఇది యూజ్ చేస్తాము. సో లైక్ ఎలా అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది సింటాక్స్ నాకు కూడా గుర్తులేదు, చూద్దాం. సో ఆర్గ్యుమెంట్ ఓవర్ రైడింగ్ వైల్ డాకర్ బిల్డ్. సో ఇట్లా ఇట్లా సో ఇట్లా -" బిల్డ్ ఆర్గన్ ఇచ్చి ఆ ఫ్లాగ్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఇదో ఇక్కడ చూసుకోండి. సో ఇది నేను డాకర్ ఫైల్ రాసేటప్పుడు ఇది డిఫైన్ చేశాను వర్షన్ 3 అని. డాకర్ బిల్డ్ యూజ్ చేసేటప్పుడు మనము ఇమేజ్ని వర్షన్ ఇక్కడ చూడు చేంజ్ చేశారు. ఆర్గ్యుమెంట్ వర్షన్ ఇమేజ్ వర్షన్ లేటెస్ట్ పెట్టాడు, అంటే లేటెస్ట్ వర్షన్ ఏది ఉంటే అది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో కాపీ ఇక్కడ సింటాక్స్లో ఇచ్చి నేను పేస్ట్ చేస్తే ఇప్పుడు నేను దీన్ని ఓవర్ రైట్ చేయాలంటే చేసుకోవచ్చు డాకర్ బిల్డ్ కమాండ్తో. ఎలా అంటే సో డాకర్ బిల్డ్ అనే కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం బేసిక్గా డాకర్ ఫైల్ని యూజ్ చేసి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు బేసిక్గా డాకర్ బిల్డ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. కాపీ. సో ఇక్కడ మన ఇమేజ్ వర్షన్ నేను ఇక్కడ 4 అని పెట్టాను అనుకోండి. 4 అని పెట్టి నా యొక్క ఇమేజ్ నేమ్ ఇస్తే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే డాకర్ ఫైల్లో నేను ఈ వర్షన్ స్పెసిఫై చేశాను వర్షన్ 3 అని, కానీ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు నేను ఈ వర్షన్ని ఓవర్ రైడ్ చేస్తున్నా 4తో. సో అట్లా ఆ విధంగా ఆ రిక్వైర్మెంట్స్లో ఏంటంటే మనకు ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ అవుతుంది. సో అంటే నువ్వు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్న ఒక వర్షన్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు సమ్ గిట్లో మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఆ బ్రాంచ్ని ఏదైనా నువ్వు ఆల్రెడీ ఒక బ్రాంచ్ నేమ్ ఇక్కడ డాకర్ ఫైల్లో మెన్షన్ చేసావు, కానీ ఆ బ్రాంచ్ నేమ్ నువ్వు ఓవర్ రైడ్ చేయాలంటే ఇమేజ్ని బిల్డ్ చేసినప్పుడు సింపుల్గా బ్రాంచ్ నేమ్ని చేంజ్ చేస్తే సో ఓవర్ రైడ్ ఆ పర్టికులర్ బ్రాంచ్ నుంచి నీకు కోడ్ ఏదైనా క్లోన్ అవ్వాలంటే క్లోన్ అవుతుంది. సో అలాంటి సినారియోస్లో ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేస్తారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బేసిక్గా మనకు డాకర్ ఫైల్లో ఫస్ట్ యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఫ్రమ్ అని చెప్పా కదా, కానీ ఫ్రమ్ కంటే ముందు ఈ ఆర్గ్యుమెంట్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. సో ఇది ఒక్కటి మాత్రమే యూజ్ చేయొచ్చు, వేరే ఏది యూజ్ చేసినా నీకు డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ఫ్రమ్ కంటే ముందు రన్ యూజ్ చేసినావు అంటే డాకర్ ఇమేజ్ బిల్డ్ అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. సో కాపీ యూజ్ చేసినా, యాడ్ యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా కూడా నీకు ఇమేజ్ అనేది బిల్డ్ అవ్వదు. ఓన్లీ ఆర్గ్యుమెంట్ అనే కీవర్డ్ ఒక్కటి మాత్రమే డాకర్ ఫ్రమ్ కీవర్డ్ కంటే నువ్వు ముందు ప్లేస్ చేయొచ్చు. సో మీకు ఎర్రర్ త్రో ఏం చేయదు ఆర్గ్యుమెంట్
కమాండ్ యూజ్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసి లేబుల్. సో లేబుల్ ఏం లేదండి, సింపుల్. సో లేబుల్ అనేది జస్ట్ మనం మెటాడేటా యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో లేబుల్, సో ఇట్ యూజెస్ ఫర్ టు యాడ్ సమ్ మెటాడేటా టు యువర్ డాకర్ ఫైల్. అంటే ఆ డాకర్ ఫైల్ ఎవరు డెవలప్ చేశారు, సో ఏదన్నా మీరు అంటే మీ టీంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ సో ఈ డాకర్ ఫైల్ యొక్క యూజ్ కేస్ ఏంది అవన్నీ అర్థం అవ్వాలంటే మనం లేబుల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం జనరల్గా చెప్తాం. జస్ట్ యాడింగ్ సమ్ మెటాడేటా లైక్ లేబుల్ ఆథర్. సో ఎవరు డెవలప్ చేశారు దీన్ని, అరుణ్. సో ఇంకోటి ఏ ఎన్విరాన్మెంట్ కోసం డెవలప్ చేశారు ఇది, లైక్ లేబుల్ సో ఎన్విరాన్మెంట్, అంటే ఇది ఏ ఎన్విరాన్మెంట్ కోసం ఈ డాకర్ ఫైల్ని డెవలప్ చేశారు, సమ్ ప్రాడ్. సో అట్లా మీరు ఏదైనా మీ టీంలో ఉన్న వాళ్ళకి జస్ట్ ఈ డాకర్ ఫైల్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మనం లేబుల్ అనే కీవర్డ్ యూజ్ చేసి చెప్పచ్చు బేసిక్గా. సో ఇది మెయిన్ డాకర్ ఫైల్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఇవే అనమాట. మెయిన్గా యూజ్ చేసి మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తాం. సో ఇంకా మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తుంది. ఇంకా యూజర్ అనేది ఒకటి ఉంది, సో అది మెయిన్, అది కూడా యూజ్ చేస్తాం. సో నేను చెప్పా, సో మనకు డాకర్ కంటైనర్లో ఏంది, మనము ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలంటే అంటే సిస్టంలో ఉన్న యూజర్స్ కాకుండా నీ కంటైనర్లో నువ్వు కొన్ని యూజర్స్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకు యూఎస్ఆర్ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ యూఎస్ఆర్ నేమ్ స్పేస్ యూజ్ చేసి మనం ఏదైనా డాకర్ కంటైనర్లో యూజర్స్ని క్రియేట్ చేసుకోవాలంటే యూజర్ అనే కీవర్డ్ వాడతాం. బేసిక్గా యూజర్ అనే కీవర్డ్. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఈ కమాండ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఫ్రమ్, రన్, కాపీ, యాడ్, సంథింగ్. సో ఈ కీవర్డ్స్ అన్ని రన్ చేసేది ఏంటంటే బై డిఫాల్ట్ డాకర్ కంటైనర్లో నీకు రూట్ యూజర్ బై డిఫాల్ట్ రన్ చేస్తాడు. అలా కాకుండా నాకు కొన్ని కమాండ్స్ నార్మల్ యూజర్ రన్ అవ్వాలంటే బేసిక్గా యూజర్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము ఆ యూజర్ని క్రియేట్ చేసి సో ఆ యూజర్ అనేది క్రియేట్ చేస్తే సో తర్వాత ఏంటంటే ఆ యూజరు ఈ పర్టికులర్ కమాండ్స్ అన్ని రన్ చేస్తాడు. సో ఇట్ we will create users in container. సో యూజర్ కీవర్డ్ యూజ్ చేసి మనము ఆ పర్టికులర్ కీవర్డ్స్ అనగానే రన్ చేస్తాం. బై డిఫాల్ట్ ఏంటంటే కంటైనర్లో ఉన్న రూట్ యూజర్ బై డిఫాల్ట్గా వస్తాడు కంటైనర్లో. సో ఆ రూట్ యూజర్ ఈ కీవర్డ్స్ అన్ని రన్ చేస్తాడు డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసినప్పుడు. అలా కాకుండా నేను నా ఓన్ యూజర్ని ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవాలంటే మనము యూజర్ అనే కీవర్డ్ యూజ్ చేసి రన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ కీవర్డ్ యూజ్ చేస్తావో, యూజర్ అనే కీవర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసి ఉంటావు నువ్వు డాకర్ ఫైల్లో, సో ఆ యూజర్ కీవర్డ్ తర్వాత ఉన్న డాకర్ కమాండ్స్ అన్నీ ఈ యూజర్తోనే రన్ అవుతాయి, రూట్ యూజర్తో రన్ అవ్వవు. కాకపోతే మీరు చెక్ చేసుకోలేదంటే ఆ యూజర్కి మీరు నెక్స్ట్ ఇవ్వబోయే కీవర్డ్స్ అన్నీ రన్ చేసే ప్రివిలేజ్ ఉందో లేదో చూసుకోవాలి. సో రూట్ యూజర్కి ఏంటంటే బై డిఫాల్ట్ ఏ ప్రివిలేజ్ అయినా ఉంటుంది కాబట్టి సో మనకు ఏ ఎర్రర్ లేకుండా మనకు రన్ అయిపోతాయి కమాండ్స్. అలా కాకుండా సో మీరు ఏదైనా ఒక నార్మల్ యూజర్ని క్రియేట్ చేసి కొన్ని కీవర్డ్స్ రన్ చేయాలంటే ఏంటంటే కొన్నిసార్లు ప్రివిలేజ్ ఉండదు ఆ యూజర్కి. సో మీరు ఏంటంటే మీరు యూజర్ని క్రియేట్ చేసేటప్పుడే కావాల్సిన ప్రివిలేజెస్ అన్నీ ఇచ్చుకొని సో తర్వాత ఆ యూజర్ రన్ చేయే కీవర్డ్స్ ఇస్తే సో మీకు ఏ ప్రాబ్లం లేకుండా డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోద్ది. సో అదండి ఈరోజు క్లాసు. సో డాకర్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేశాము. హోప్ యూ గైస్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ క్లాస్ లైక్ మెయిన్ కీవర్డ్స్. సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మనము ఈ కీవర్డ్స్ అన్ని యూజ్ చేసి మనము ఒక 3 to 4 డాకర్ ఇమేజ్ బిల్డ్ చేద్దాం. అంటే స్ప్రింగ్ బూట్ జావా డాకర్ ఇమేజ్ ప్లస్ జావా వెబ్ అప్లికేషను, సో పైథాన్ అప్లికేషను, నోడ్ జేఎస్ అప్లికేషన్, ఈ 4 అప్లికేషన్స్ని మనం స్క్రాచ్ నుంచి ఈ కీవర్డ్స్ యూజ్ చేసి డాకర్ ఫైల్ అనేది ఎలా రాయాలి, ఎలా బిల్డ్ చేయాలి ఇమేజ్ని, ఆ ఇమేజ్ ఎలా కంటైనర్గా రన్ అవ్వాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో డాకర్ ఇన్స్టలేషన్ చూద్దాము. అలాగే 3 to 4 అప్లికేషన్ని మనము ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి ఎలా కంటైనరైజ్ చేయాలి ఈ కీవర్డ్స్ యూజ్ చేసి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.